దేవాతి దేవుడు వందనాలు. వచ్చిన సంఘస్థులు వందనాలు. మరి మా దైవజనుడికి మా వందనాలు. నాకు సాక్ష్యం అంటే గొప్ప సాక్ష్యం. 2016లో జ్వరం వచ్చింది నాకు. వాకవరం హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ కణాలు అని చెప్పారు. కానీ నేను మళ్ళీ రాజమండ్రికి ఫీ హాస్పిటల్కి వెళ్తే అవి లేవని చెప్పారు. మళ్ళీ 2017 క్రిస్మస్ దగ్గరకు వచ్చినప్పటికి మళ్ళీ ఒంట్లో బాగోపోవడం, జ్వరం రావడం, నల్లగా అయిపోవడం, నేను నల్లగా ఉండడం, అలా జరిగేటప్పటికి భయం వేసి మళ్ళీ ఫీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ క్యాన్సర్ అని తేల్చారు. వెంటనే నాకు చెప్పారు, ఒకటే మాట అన్నాను, ప్రభా బైబిల్ ఎంతో మందిని స్వస్థపరచావు, ఎంతో మందిని బలపరచావు, ఎందు నిమిత్తం నాకు ఇది ఇచ్చావో తెలియదు కానీ నేను బలపరచబడాలి, ఆత్మీయులు ఎదగాలి అని నేను దేవుని ప్రార్థించాను. నా కొరకు నా బంధువులు ఏడ్చారు, కానీ నేనే వాళ్ళని ఆధార్చే స్థితికి నాకు దేవుడు తీసుకొచ్చాడు. అలాగా 2017లో వచ్చిన ఇప్పుడు వరకు నేను కంటిన్యూగా మందులు వాడుతూనే ఉంటాను. మరి దేవుళ్ళ నేను ఎంత బలపడ్డానంటే ప్రతి విషయానికి ప్రార్థించి ముందుకెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. క్యాన్సర్ వచ్చిందనే ఆలోచన నాకు రాకుండా ఆత్మీయ ఎదుగుదలలో ఎలా ఎదగాలి, ఎలా నేను బలపడాలనేది ఎక్కువ నేర్చుకున్నాను. దేవుడి క్యాన్సర్ ఇచ్చినప్పుడు చాలా చాలా మందిలో చెల్లించుకున్నాను. ఎందుకంటే నేను బలపడడానికి నాకు ఇచ్చాడు దేవుడు. చాలా మంది ఇది ఇచ్చాడు, ఇది రోగం ఇచ్చాడు, ఈ బాధ అని బాధపడతారు. అలాంటి బాధ నుంచి నన్ను విడిపించాడు దేవుడు. అలాంటి బాధ అంటే ఏమి నాకు లేదు. అంత గొప్పగా నా దైవజనులు నడిపిస్తున్నారు. ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నేను చాలా చాలా కృతజ్ఞతలుగా వాళ్ళకి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చాలా విగ్రహారాధనలో నుంచి వచ్చాను. మా అమ్మ, మా కుటుంబం అంతా విగ్రహారాధులు. ఆ విగ్రహారాధన నుంచి నన్ను విడిపించి దేవుడు ఇంతవరకు నడిపించాడు. దేవుడు ఇంకా కూడా నా విగ్రహారాధనలో ఉన్న కుటుంబాన్ని రక్షించడానికి నన్ను వాడుకోవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. నా సాక్ష్యం నా సంఘానికి, నా బంధువులకి మాత్రం తెలుసు, కానీ నేను ఎక్కువగా తెలవాలి, ఎక్కువగా జనానికి నా సాక్ష్యం తెలిసి వాళ్ళకి ఇంకా బలపడాలి. నేను ఎంత బలపడాలని చాలా ఆశపడేదాన్ని, అనుకునేదాన్ని. కానీ దేవుడు ఈ సహోదరుల ద్వారాగా మరి ఇలాగా నేను సాక్ష్యం చెప్తానని ఊహించలేదు. ఊహించిన కార్యాలు చేసే దేవుడు గొప్ప దేవుడు. మరి ఈ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ఒక్కొక్కరికి షేర్ చేసుకుని ఈ సాక్ష్యం బట్టి ఇంకా బలపడాలని, గొప్పగా మీరు దేవుళ్ళ ఎదగాలని, నాకు ఇది లేదు ఇది కావాలి అది కావాలని కాదు, ఆత్మీయులు మేము ఎలా ఎదగాలి, ఆత్మీయులు మేము ఎలా బలపడాలని అది నేర్చుకోవాలని ఎక్కువగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం బట్టి దేవుడు దీవించిన గాక.